ఓకేమ్మా. ఈరోజు ప్రతి నిత్యం ప్రతిరోజు కూడా సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకి సమస్యల్లో ఉండి ఎమ్మెల్యే కార్యాలయానికి వచ్చి మా కార్యాలయంలో అప్లై చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి అందజేయడం జరుగుతుంది. వాళ్ళు ఇచ్చిన అర్జీల్ని ముఖ్యమంత్రి గారి వరకు తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారు చెక్కు రాపిచ్చి ఆ చెక్కు తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళకి గౌరవంగా మా కార్యాలయంలో అందజేయడం జరుగుతుంది. ఇప్పటికీ 9 కోట్లు పైబడి ముఖ్యమంత్రి సహాయ నిధి ఈ 13 నెలల్లో తీసుకొచ్చాం. చాలా సంతోషంగా ఉంది. ఆపదలో సమస్యల్లో ఉన్నటువంటి మా నియోజకవర్గ కుటుంబాలకి అందించడం అనేది మాకు ఆనందం. గతంలో కూడా నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు 5 సంవత్సరాలు దాదాపు 35 కోట్లు పైబడి ముఖ్యమంత్రి సహాయాన్ని తీసుకొచ్చాం. ఈ మొదటి 13 నెలల్లోనే 9 కోట్లు పైబడి ముఖ్యమంత్రి సహాయ నిధి అందించడం సంతోషంగా ఉంది. ఇవాళ 59వ డివిజన్లో మాజీ కార్పొరేటర్ మా సోదరి జగదాంబ, అలాగే మాజీ కార్పొరేటర్ మా సోదరి శ్రావణి, ఇంకా మా డివిజన్ పార్టీ నాయకులు, మా క్లస్టర్ ఇన్ఛార్జీలు, మా మహిళా నాయకులు సుల్తానా కానీ, రజనీ కానీ, అమర్నాథ్ గౌడ్ కానీ, సోమేశ్వరరావు కానీ, దుర్గారావు కానీ అందరి ఆధ్వర్యంలో ఇవ్వటం సంతోషంగా ఉంది. భవిష్యత్తులో కూడా ఈ సేవల్ని కొనసాగిస్తూ నిరంతరం కూడా ప్రజలకు అందుబాటులో అండగా ఉంటామని తెలియజేస్తాం.